కొడక నన్ను కుర్చీ అంటారు, నా ముఖం చూస్తే నీకు దడ 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 అనే. చాలా బాగుంది. ఆయన సొంత తమ్ముందే, రేవంత్ రెడ్డి గారి తమ్ముందే తిరుపతి అవుతారా బిల్డింగ్ కూడా కొట్టించిండు. అతను చేసే దాంట్లో 100% రూపాయలు న్యాయం ఉందండి. మాడతా పెడతా కొద్ది కాదు. నాగార్జున గారి బిల్డింగే దుర్గం చెరువులో కూలగొట్టించిండు. అంత ధైర్యం ఎవరికి ఉండాలి? వాడేమన్నా బీదోడా? అంత పెద్ద మనిషిదే పోయి ముట్టుకున్నాడంటే అతని కలేజా ఎంత పెద్దదో ఆలోచించు. నాగార్జున కుర్చీ మడత పెట్టిరంటావా? నేనే మడత పెట్టించిన. నేను ఏదైనా టార్గెట్ చేస్తే వదలా బాబాయ్, నన్ను కుర్చీ తాత అంటారు. ఎంత దూరం ఉన్నా, ఎంత ఖర్చు అయినా కూడా పోతా, ఎంత బాధ అయినా భరిస్తా. అది నా తత్వం. నెక్స్ట్ మళ్ళీ కొంచెం మంది బాధపడుతున్నారు, పేదలు కూడా కూల్చేస్తున్నారు. అవునండి, మూసినది నీ అయ్యదా? మరి ఇప్పుడు కొడక నన్ను కుర్చీ అంటారు, నా ముఖం చూస్తే నీకు దడ 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 అనే. అన్ని పంపిస్తారని వెళ్తావా? నా ముడ్డ కూడా పోను. నాకు ఎక్కిలు పట్టింది గడపై కూకునేందుకు. ఇటువంటి వాళ్ళతో టైం పాస్ చేసుకుంటా. వాడేవాడే బిగ్ బాస్ తీసుకోడు, లైన్ చేయకూడదు, డబ్బు సంపాదించడానికి పట్టుకొని కొడతా. సెక్రటరేట్ కూడా దాంట్లోనే ఉంది కదా, దాన్ని తీసేస్తారంటారా? ఏమో నాకు దాని గురించి తెలియదండి. ఇప్పుడు అన్ని తీసినప్పుడు గవర్నమెంట్ కూడా తీసేయాలి కదా? నాకు తెలియదు బాబు. సత్య గారు